వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కారేపల్లి మండల కార్యాలయానికి అమరుడు గండి యాదన్న భవన్ గా నామకరణ చేసి మండల కేంద్రంలో ఆఫీస్ నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పాల్గొని కార్యాలయ స్థలంలో ఎర్ర జెండాని ఆవిష్కరించి కార్యాలయానికి యాదన్న స్మారక భవన్ గా పేరు నామకరణం చేశారు. ఈ సందర్భంగా గుమ్మడి నరసన్న మాట్లాడుతూ కామ్రేడ్ యాదన్న దశాబ్దాల కాలం పాటు ఈ ప్రాంత ప్రజల దైనందిన సమస్యలపై ఎన్నో పోరాటాలు నిర్వహించాడని, అనేక మందికి అండదండగా ఉన్నారని, ఆయన స్మారకంగా ఆఫీస్ నిర్మాణం ఎంతో ఆనందదాయకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, చంద్ర, అరుణ, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, నాయని రాజు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, యాదన్న కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమర వీరులకు సాధిస్తాం ఏదన్నా చేయాలను జోహార్ కామ్రేడ్ యాదన్నకు సాధిస్తాం అమర వీరుల చేయాలను వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ జోహార్ అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల చేయాలను సిపిఎంఎల్ మాస్ లైన్ జోహార్ అమర వీరులకు వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ సాధిస్తాం అమర వీరుల చేయాలను దూరం పోయి కొట్టండి మీరు యాదన్న పేరుతోటి సింగరేణి మండల కేంద్రమైనటువంటి ఈ మండలంలో యాదన్న పేరుతోటి విజ్ఞాన భవనం నిర్మాణం చేసుకోవటానికి శంకుస్థాపన కార్యక్రమం చేశాం. ఈ భవన నిర్మాణానికి కావాల్సినటువంటి స్థలాన్ని కామ్రేడు బాలు నాయకు దానం చేయటం, పార్టీకి ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఆ భూమిలో మనం ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నాం. యాదన్నకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, యాదన్న సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ ఈ ప్రాంతంలో ప్రవేశించిన దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుండి ఆ పార్టీ నాయకత్వంలో ఆర్గనైజర్గా, అట్లే ఒక కళాకారుడుగా, ఒక రచయితగా ఈ ప్రాంతాన్ని ఒక ఆర్గనైజేషన్ చేయడానికి కావాల్సినటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి యాదన్న ఇవాళ మనకు లేడు. అందుకనే మనం ఇంత తొందరగా యాదన్నకి నివాళులు అర్పిస్తామని, యాదన్నకు జోహార్లు అంటామని, యాదన్న పేరుతోటి విజ్ఞాన భవనం నిర్మాణం చేస్తామని మనం అనుకోలేదు. కానీ యాదన్న 1 సంవత్సరం కాలం నుండి అనారోగ్యానికి గురై అసూలు బాసినటువంటి ఈ టైంలో మనం యాదన్నకు ఈ భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాం. అందరు కూడా ఈ కామెపల్లి మండలాలే కాకుండా ఇల్లెందు మండలం, గుండాల మండలానికి సంబంధించినటువంటి విషయంలో కూడా పార్టీ అతి కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడినటువంటి, పార్టీని కాపాడినటువంటి వ్యక్తి యాదన్న. ఆ విధంగా ఈ ప్రాంతానికంతా కూడా, ఈ నియోజకవర్గ పరిధంతా కూడా ఆ యాదన్న నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరు కూడా ఈ ప్రాంతంలో పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి యాదన్న. అందుకనే ఇవాళ మనం యాదన్న గుర్తుగా, యాదన్న ఆలోచనలని, యాదన్న ఆశయాల్ని నిలబెట్టడానికి
ముందుకు తీసుకోవటానికి కావాల్సినటువంటి విజ్ఞాన భవనాన్ని నిర్మించుకోవటానికి పూనుకున్నాం. మీరందరూ కూడా కామ్రేడ్స్ అందరూ కూడా ఆ నిర్మాణానికి కావాల్సినటువంటి విషయంలో అందరూ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ ప్రయత్నంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.